క్రికెట్ సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ విజయం సాధించింది. న్యూజిలాండ్పై 4 వికెట్ల తేడాతో రోహిత్ సేన విజయ ఢంకా మోగించింది. ఆల్రౌండ్ షో టీమిండియా అదరగొట్టింది. రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి అర్ధశతకంతో రాణించాడు. ఇక శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ చక్కటి ఇన్నింగ్స్ రాణించారు. ఈ విక్టరీతో టీమిండియా 3వ ఛాంపియన్స్ ట్రోఫీని లిఫ్ట్ చేసింది. 2002లో 2013లో మళ్ళీ 2025లో ఛాంపియన్ కప్ను మన ఆటగాళ్లు లిఫ్ట్ చేశారు. 2000 సంవత్సరంలో భారత్పై ఫైనల్లో గెలిచిన కివీస్ ఇప్పుడు రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకున్నారు. దీనిపై స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారు ఉన్నారు లైన్లో. మోహన్ గారు నమస్కారం. మొత్తానికి అయితే ప్రపంచవ్యాప్తంగా 85 కోట్ల మంది ప్రజలు, వీక్షకులు అనుకోండి, ఇక క్రికెట్ ప్రియులు అనుకోండి, వాళ్ళందరూ దాదాపు 85 కోట్ల జనాభా, అంటే భారత జనాభాలో దాదాపు 75% అనుకోండి. సో ఇంతమంది చూస్తున్నారు అంటే దీన్ని ఎలా చూడాలి? అలాగనే భారత్ వ్యాప్తంగా కూడా ఇప్పుడు విజయ ఢంకా మోగించు, ఇక అందరూ సంతోషంలో ఉన్నారు. ఎలా చూడాలి? అంటే చాలా ఆనందంగా ఉందండి. మనం డెఫినెట్లీ 4 వికెట్స్ మనం గెలిచాము. బట్ న్యూజిలాండ్ ని 251-7 మనం కట్టెన్ చేసి చాలా మంచిది. కుల్దీప్ యాదవ్ 2 వికెట్స్ అండ్ వరుణ్ 2 వికెట్స్. బట్ రవీందర్ 37, లాసమ్ 34, మిషెల్ 63 న్యూజిలాండ్ కి పెర్ఫార్మ్ చేసింది. కానీ ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ 76, షియా సాయి 48, అక్షర్ పటేల్ 29, Rahul 34 not out, and Jadeja winning runs 39, 254 for 6th man చేశాము. ఒక ఫెంటాస్టిక్ విక్టరీ అగేన్స్ట్ న్యూజిలాండ్ అని చెప్పొచ్చు. అది కూడా ఫైనల్ లో మనం ఇండియన్ టీం ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. రైట్. అంటే ఇప్పుడు రోహిత్ శర్మ విషయంలో గతంలో కంటే కూడా ఈసారి మరి ఆయన మీద ఎక్స్పెక్టేషన్ అయితే చాలా ఎక్కువగా కనబడింది. సో రోహిత్ శర్మ కావాల్సిన ఎక్స్పెక్టేషన్స్ని, అంటే క్రికెట్ ప్రియుల యొక్క ఎక్స్పెక్టేషన్ ఆయన అంతకంటే ఎక్కువగా బ్రేక్ చేస్తూ వారికి సంతోషపరిచారని చెప్పేసి అనొచ్చా? డెఫినెట్లీ. ఎందుకంటే ఇండియన్ కెప్టెన్, విన్నింగ్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ, ఆయన పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుండే. డెఫినెట్లీ మనం అప్రిషియేట్ చేయాలా రోహిత్ శర్మ. యాజ్ ఎ కెప్టెన్ వి హావ్ వన్ ది ఐసీసీ ఛాంపియన్షిప్. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ విక్టరీ ఫర్ us ఇండియా. ఎస్. సో దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఇక ప్రపంచ కప్ కూడా వస్తుంది, దగ్గర పడుతుంది. సో వీటిని చూస్తే దీంట్లో మన భారత్ జట్టు అంటే ఒక మంచి ఫామ్లో వచ్చిందని చెప్పేసి భావించి ఫర్దర్గా కూడా మంచి విజయం సాధిస్తుందని చెప్పేసి అనుకోవచ్చా? డెఫినెట్లీ మనం ఫామ్ లోనో ఇదే ఫామ్ మెయింటైన్ చేయాలా. డెఫినెట్లీ మనం ఇన్ ఫ్యూచర్ లో ఇదే ఫామ్ మెయింటైన్ చేస్తే మనం ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టీమ్ అని చెప్పొచ్చు. ఓకే రైట్ మోహన్ గారు, థ్యాంక్ యూ.